ముఖ్యంగా అసలు ఈ ఏపీలో డీజిల్ కొరత కారణం ఏంటి అని అంటే చాలా పెద్ద కుట్ర ఒకటి బయటపడింది. అదేంటి అని అంటే ఇప్పుడు అమరావతిలో నిర్మాణ పనులు జరుగుతున్నాయి, కొంచెం వేగంగా పూర్తి చేయాలని. ఎందుకంటే ఇప్పుడు బాగా ఇన్సెక్యూరిటీ వచ్చేసింది. మళ్ళీ తర్వాత వైసీపీ ప్రభుత్వం వస్తే దాన్ని మళ్ళీ ఏమైనా ఇప్పుడు కొత్తగా మావిగన్ ప్రపోజల్ ఒకటి తీసుకొచ్చారు కాబట్టి ఇక్కడ బలంగా ఒక కొన్ని నిర్మాణాలు చేసేస్తే కానీ ఇక్కడి నుంచి కొన్ని తరలించడానికి వీలు లేకుండా చేసేయాలి అని జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు కూడా తరలించే ప్రయత్నం ఏం చేయలేదు. అక్కడ ఉన్న బిల్డింగ్లు అలాగే ఉంచి అక్కడ అనవసరంగా ఖర్చు అంతా వృధాగా అక్కడ పొయ్యకుండా వేస్ట్ ఖర్చు చేయకుండా ఆయన ఆల్రెడీ ఎగ్జిస్టింగ్లో ఉన్న సిటీస్ని డెవలప్ చేద్దాం అన్నట్టుగా వైజాగ్లో అక్కడ ప్లాన్ చేశారు. సో ఇప్పుడు మావిగన్ అనే ప్రపోజల్ కూడా తీసుకొచ్చిన కారణం అదే ఆయన. ఎందుకంటే ఆల్రెడీ 80-90% డెవలప్ అయి ఉన్నటువంటి సిటీలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇంకొంచెం బెటర్గా క్యాపిటల్ సిటీస్ లాగా వాటిని మలుచుకోవటము, వాటిని ఎక్స్పాండ్ చేసుకోవటం అనేటువంటిది కరెక్ట్ పద్ధతి అవుతుంది తప్ప అసలు పూర్తిగా ఎలాంటి కనెక్టివిటీ లేకుండా దూరంగా ఒక 30-40 కిలోమీటర్లు వెళ్ళిపోయి అక్కడ కొత్త నగరాన్ని సృష్టించుకోవాలి, వేల కోట్లు లక్షల కోట్ల రూపాయలు అక్కడ పోసేసి ఇక్కడి నుంచి ప్రజలందరినీ మళ్ళీ తరలించాలి అక్కడికి, అక్కడ యాక్టివిటీ స్టార్ట్ అవ్వడానికి ఎన్ని ఏళ్ళు పడుతుంది, దశాబ్దాలు పడుతుంది. ఈ దశాబ్దాలు కాలం వరకు ఈ చేసినటువంటి అక్కడ పోసినటువంటి డబ్బు అంతా కూడా దానికి ఇంట్రెస్ట్లు ఇవన్నీ దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలు ఒక అంచనాతోటి కడితే నెలకి దాదాపు 20-30 వేల కోట్ల రూపాయలు అక్కడ ఇంట్రెస్ట్లు కట్టుకుంటూ ఎందుకు వేస్ట్ చేయాలి అనే పద్ధతిలో ఆయన చేస్తే ఇప్పుడు సరే అక్కడ నిర్మాణాలు చేపట్టారు వీళ్ళు ఏదో యుద్ధ ప్రాతిపదికన అంతకుముందు కట్టినవని చెప్పి అన్ని తాత్కాలిక భవనాలను వాళ్ళే చెప్తున్నారు. ఇప్పుడు సెక్రటేరియట్ ఇవన్నీ కూడా ఇప్పుడు ఏదో కొత్త టెక్నాలజీ ఏదో కూడా చెప్పారు మళ్ళీ దానికి. ఇదివరకు రాఫ్ట్ టెక్నాలజీ అనేవారు, ఇప్పుడు దాన్ని ఏదో ఇంకో టెక్నాలజీ పేరు ఏదో కూడా చెప్తున్నారు. ఈ పేర్లు బాగా కనిపెడతారు.